అసలు నీకు వాడికి ఎందుకురా పడదు? పాత పట్టణం అవసరం కోసం వాడుకునే మోసగాళ్ళు. మోసపోయేవాడున్నంతకాలం మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క గొడవకి కారణం ఒకే ఒక ఎమోషన్. ప్రతి మనిషిలో భయం ఉంటుంది. అదే మనిషిలో భయంతో పాటు వాడిలో ఎక్కడో ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. జీవితంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులకు కారణం ఎక్కువ శాతం డబ్బు. మనిషికి డబ్బు ఎక్కువైతే స్వార్థపరుడవుతాడు. స్వార్థం ఎక్కువైతే మనిషిని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన కథ. నా కథలో కూడా చాలా విషయాలు తెలిసాయి. పాత పట్టణం. అమ్మా ముత్యాలమ్మ తల్లి, ఇన్నాళ్ళుగా నా దందా చాలా బాగా కొనసాగుతుంది. నువ్వు అలా కనికరించావు తల్లి. ఇలాగే ఎలాంటి ఆటంకాలు రాకుండా చల్లగా దీవించు తల్లి. హలో తేజ ఎక్కడ? నేను నీకు ఇచ్చిన బాక్స్లో 3 ప్యాకెట్లు మిస్ అయినాయి అంట. అవునా? గురువు అర్జెంటుగా రమ్మంటున్నాడు ఇప్పుడే. సరే అలాగే. సరుకు ఎవరికి ఇచ్చావురా? తెలియదన్నా. ఎవరికి అమ్మేవరా? తెలీదన్నా. చెప్పు, నిజం చెప్పు. ఎవరికి ఇచ్చావురా? అన్న నీ చేయలే అన్న. నా కొడక్క, సరుకు ఏమనుకుంటురా? సరుకు అంటే మీరు లక్షలలో వ్యవహారం రాది. చంపేస్తాను నా కొడక్క. ఏమనుకుంటుర్రా? ఏందిరా వదిలేసేదేందిరా? వదిలేయి, వాడికి తెలియదన్నాడుగా. పనికి రానోళ్ళని పనికి పెట్టుకుంటే ఇదే అన్నా చుట్ట. ఒక్క నా కొడుక్కి పని చేత కాదు. రేయ్, ఎవర్రా వాళ్ళు? అన్న వాళ్ళ స్టూడెంట్స్ అన్న. మిమ్మల్ని చూడాలంటే నేనే తీసుకొని వచ్చా. వాళ్ళకి మన సరుకు కావాలంటన్నా. అందుకే సరుకు కావాలంటే ఇలా డైరెక్ట్గా తీసుకొస్తావా? చంపేస్తా ఇలా డైరెక్ట్గా తీసుకొచ్చావంటే. వెళ్ళు, వాళ్ళని పంపించేసి రాబో. సారీ అన్న, వాళ్ళని ఇప్పుడే పంపించేస్తా. వీడేంటి ఈ టైం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు? వీడేసాలు. ఏంటన్నా ఈ టైంలో ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్కు మంచిదని డాక్టర్ చెప్పాడు. అది ఉదయం ఇలా మిట్టమధ్యాహ్నం చేస్తే హెల్త్ సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు ఎలాగైనా గురువుగాడి గ్యాంగ్లో చేరాలి. అక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి. నేనా? ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నా, త్వరలో జరగబోతుంది. అన్నా అక్కడ గురువు అన్న చాలా కష్టం. నువ్వేం భయపడకు, ఏం జరిగినా నేను చూసుకుంటా. అన్నా నువ్వు ఇక్కడ? నా గురించి వదిలే, ఏం జరిగింది చెప్పు.
కొద్దిగా తప్పించుకున్నాను. బాబోయ్, ఎప్పుడు జరిగి 2 రోజులు అవుతుంది. నీ అబ్బా జరిగి 2 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా చెప్పకుండా ఏం చేస్తున్నావు? ఏం చేయమంటావు మరి? అక్కడ ఉన్నది గురు, నువ్వుంటే తెలిసేది నీకు. సరే సరే, నువ్వు నా మనిషి అని తెలిసిన వాడికి లేదు, తెలియదు. నేనేందో చూపిస్తా. సరే బాయ్, వస్తున్నా. కిటు, నేను చిన్న పని మీద సిటీకి వెళ్తాను. ఈ 2-3 రోజుల్లో వెళ్ళాలి. అప్పటి వరకు మొత్తం నువ్వే చూసుకో. విజయ్, ఈ సరుకు మొత్తం డెలివర్ చేసి వాళ్ళతో ఈ డీల్ మొత్తం నువ్వే సెట్ చేసి రావాలి. అన్న, మొన్న తమ్ముడు విషయం చెప్పా కదా. రైట్, ఓకే, నేను దాని గురించి చూసుకుంటా. ఆల్రెడీ మాట్లాడినా. సరే అన్న, మొత్తం నేనే చూసుకుంటా. ఇంత పెద్ద డీల్ వాడికి ఎందుకు ఇస్తున్నారా? వాడు అసలే కొత్తడు. కొత్తవాడు కాబట్టి ఎవరికి ఎలాంటి డౌట్ రాదు, అందుకే వాడితో చూపిస్తున్నా. ఇంకో విషయం, వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇంతకుముందు వాడు ఇలాంటి పనులు చాలా చేశాడు. నువ్వు ఇలాంటి ఏం పట్టించుకో. ఇలాంటి పని చేయాలంటే చాలా తెలివి ఉండాలి. అంటే నాకు తెలియలేనట్టుగా. అయినా ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది. సొంత ఫ్రెండ్ అయినా నాకంటే ఆ విజయ్ గారిని ఎక్కువ నమ్ముతున్నావు. చూస్తూ ఉండు, వాడు ఏదో ఒక రోజు నీ కుర్చీకే పెడతాడు. ఇలాంటి పని చేయాలంటే చాలా తెలివి ఉండాలి. అంటే నాకు తెలియలేనట్టుగా. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇలాంటి పని చేయాలంటే చాలా తెలివి ఉండాలి. ఏంటన్నారు అమ్మన్నావు? ఏం లేదురా. ఏం జరిగిందో చెప్పన్నా. ఆ వీరుగా నన్ను అస్సలు లెక్క చేయట్లేడురా. నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ గారిని నమ్ముతుండు. సొంత ఫ్రెండ్ అయిన నన్ను తక్కన పడేశాడు. ప్రతి దాంట్లో వాడే ముందుంటుండు. ఇక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాడే ముందుంటుండు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడిని ఏదో ఒకటి చేస్తా, వేసేస్తా. వాడిని ఏదో ఒకటి చేస్తా చేస్తా ఏదో ఒకటి చేస్తా. హలో సతీష్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎవరు నువ్వు? నువ్వు ఎవరు, ఏంటి అనేది మాత్రం అడగొద్దు. ఆ రోజు నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలి. అసలు ఎవడ్రా నువ్వు? నేను ఎందుకు చేయాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వెందుకు చేయాలి, నువ్వే ఎందుకు చేయాలి అనేది నీకు ముందు ముందు అర్థమవుతుంది. మీరు చెప్పింది నేను చేయకపోతే అయినా నాకేం అవసరం? తెలుసు, నువ్వు మామూలుగా అడిగితే ఒప్పుకోవని తెలుసు. ఇందులో కనిపించే అమ్మాయి మీ చెల్లె కదా? రే, నా చెల్లి బిడ్డ ఎక్కడెక్కడరా? నా చెల్లె ఎక్కడా? తొందరపడితే పనులు జరగవు. నీకు మాకు ఇంకో ఆప్షన్ లేదు. నీకు ఇంకో సడన్ సర్ప్రైజ్ ఇవ్వనా? నీ ఫ్రెండ్స్లో ఒకడు నీ చెల్లిని లవ్ చేస్తాడు. ఎవడు వాడు? వాడు మాత్రమే కాదు, నీ చెల్లి కూడా వాడిని లవ్ చేస్తుంది. నీకింకో విషయం, నీ చెల్లి వాడిని ట్రూగా లవ్ చేస్తుంది. కానీ వాడు మాత్రం
ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చెయ్యి. రేయ్ ఏం జరిగినా సరే నా చెల్లి నాకు ముఖ్యం. సరే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు కొన్ని అడ్రస్లు ఇస్తారు, అక్కడికి వెళ్ళాలి. మొత్తం పని అయిపోతుంది. నీకు గురు అనేవాడు నీకు తెలుసా? విన్నాను, బట్ ఎప్పుడు చూడలేదురా. అసలు వాడి గురించి నీకు ఏమన్నా తెలుసా? తెలియదు అంటే అది వాడేం చేస్తాడో తెలుసా? తెలియదురా. వాడు చాలా డేంజర్. వాడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. వాడి దగ్గర పని చేస్తావా? చేస్తారా, ఏదైనా చేస్తా. వాడితో చాలా జాగ్రత్త, నాకు టచ్లో ఉండు. చెప్పి 10 days అవుతుంది. ఎవరైనా దొరికారా? ఎందుకంటే గురుబాయ్ కొత్త వాళ్ళం కావాలన్నాడు. నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది, అందులో ఇద్దరికి ఒకరినొకరు పడదు. అందులో ఒకడు సతీష్ అండ్ ఫనీ. అయితే సతీష్ అనే వాడికి ఒక చెల్లి ఉంది, అది ఫనీ అని లవ్ చేస్తుంది. ఇది ఒక్క రీజన్ చాలు. ఇదిగో చూడు, ఇది వాడి చెల్లి. ఈ అమ్మాయి పేరాను, సతీష్ గారి చెల్లి. వీడి చెల్లిని ఫనీగా లవ్ చేస్తున్నాడు. ఈ విషయం సతీష్ గారికి తెలియదు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడు, వాళ్ళని తీసి ఒప్పుకుంటారా? నో ప్రాబ్లం. ఫనీ అయిన వాడికి ఎప్పటి నుంచో కోరిక, కానీ సతీష్ గాడే ఎలా అని ఆలోచిస్తున్నా. సతీష్ గారిని అయితే వాళ్ళ చెల్లిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంటే నేను ఇప్పుడు సతీష్ని ఫనీని కలవాలన్నమాట. ఫనీ, సతీష్ రెడీగా ఉండండి. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అదే నీ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ చెల్లెని. నీకు ఆల్రెడీ ఫోన్లోనే చెప్పా, కొన్ని రోజుల నుండి వాడికి నాకు అసలు పడట్లేదు. అందుకే వాని చెల్లెని లవ్ చేసేటట్టు చేశా. ఎంతైనా నీ ఫ్రెండే కదా. అదంతా నీకు అనవసరం. ఇంతకు విషయం ఏంటో చెప్పు. కూల్ 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 బాయ్. ఇవాళ రాత్రి గురుబాయ్ నిన్ను కలవమన్నాడు. ఓకే. విన్నావుగా? మొత్తం విన్నాను. నైట్ కేఫ్లో కలుద్దాం. సరే. మరీ నీ మీద అంత కోపంగా ఉన్నాడు. అంతమందిని నన్ను ఏదో అని చేశాడు, నేను ఊరుకుంటానా? అందుకే వాని చెల్లెని లవ్ చేసేటట్టు చేశా. అయితే వాడు ఇంక ఈ విషయం మర్చిపోలేదన్నమాట. ఎంతైనా నీ ఫ్రెండే కదా. ఎవరైనా సరే నా వరకు వచ్చారంటే ఓకే, నా చెల్లి జోలికి వచ్చారంటే వదులుతానా? ఇప్పుడు ఏం చేస్తావు? అయితే రేపు వాడికి స్పాట్ పెడతా.
అన్ని అన్ని గురుబాయ్ ఎక్కడికో పంపిస్తున్నాడు. 2-3 రోజుల వరకు రాడు. ఆ పనిలో నాకు చెప్పు, నేను చూసుకుంటాను. నాకు ఒక పని చేసి పెట్టాను నువ్వు. అది నేను చూసుకుంటా. ఫనీ మొన్న నీ గురించి మొత్తం చెప్పాడు. సతీష్కి నీకు పడట్లేదంట కదా. మీరిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు నా దగ్గర పనిచేస్తున్నారు. ఈ దందా నీ ఫ్రెండ్ చెల్లిని లవ్ చేసినంత ఈజీ కాదు. ఈ దందా చేయాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. నువ్వు చేయగలవా? చాలా రిస్క్తో కూడుకున్న పని. ఏం చేయడానికని నేను రెడీ. ఏం చేయాలో చెప్పండి. శభాష్ రా, ఏం కాన్ఫిడెంట్. ఉంటే నీలా ఉండాలి. రెడీగా ఉండు. తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఇప్పటి నుండి నేనేంటో చూపిస్తా. ఇప్పుడే ఒకరిని సెట్ చేశా. తొందరలో నేను ఈ పని పూర్తవుతుంది. ఈ దందాలో నన్ను మించినోడు ఎవ్వడు లేడు. నన్ను ఆపడానికి ఎవ్వడూ రాడు. అదిరా సంగతి. సరే, వీరుబాయిని కలిసి వస్తా. ఒకసారి మీ తమ్ముడు వినయ్ గారి మాట కూడా వినొచ్చు కదా. వాడు చెప్పింది కూడా కరెక్టేగా. వాడి మాట వినకుండా ఎలా ఉంటానరా? వీరుబాయ్ చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేనురా. తమ్ముడు పై చదువులకు కారణం వీరుబాయ్. వాడికి అవన్నీ తెలియదు కదరా. వాడికి తెలిసిందల్లా ఒక్కటే, నేను ఎప్పుడు గొడవలకు కొట్లాటకు వెళ్తానని మాత్రమే తెలుసు. ఆ కిట్టుగారితో జాగ్రత్తరా. ఎందుకో ఈ మధ్య వాడు నీ మీద బాగా ఫోకస్ చేస్తుండు. వాడి గురించి అనవసరం రా. సరే, వెళ్ళొస్తారా? ఒకప్పుడు ఎలా ఉండేవాడిరా. రే అన్నా అద్దాలు ఎలా ఉన్నాయిరా? ఏడ్చినట్టుంది. నీకేంటన్నా హీరోలా ఉన్నా. అలా నడుచుకుంటూ వస్తే హీరోలా ఉంటావు. ఏంట్రో ఇలా వచ్చావు? కిట్టు, వీరుబాయిని కలవాలి. ఇప్పుడు ఏమన్నావు? కిట్టు, వీరుబాయిని కలవాలి. కిట్టు 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 బాయ్. ఎలా పడితే అలా పిలవడానికి నీ ఫ్రెండ్ని కాదు, అర్థమైందా? అయినా వాడు సిటీకి వెళ్ళాడు. రావడానికి 1-10 రోజులు పడుతుంది. అప్పటిదాకా నన్నే చూసుకోమన్నాడు. ఇలా చేటికి మాటికి రావడానికి ఇది నీ ఇల్లా? వచ్చాక పిలుస్తా. ఇప్పుడు రా. సరే. రేయ్ అన్నా వాడితో కొంచెం జాగ్రత్త. నేను కాదు, నువ్వే వాడితో జాగ్రత్త. నువ్వు అన్ని మాటలు వాడితో మాట్లాడుతున్నా వాడి కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించట్లేదు. చూసావుగా, అది వాడి ధైర్యం. ఫైర్లా ఉన్నాడు. ఎప్పుడొకప్పుడు దొరకకపోతావా? అప్పుడు చూస్తాను రా. సామ్రాజ్యం మొత్తం ఎప్పటికైనా నా సొంతం అవ్వాలి. నమస్తే గురుబాయ్. నమస్తే. వీరు ఎలా ఉన్నాడు? ఫోన్ కూడా కలవట్లేదు. ఏదో పని మీద సిటీకి వెళ్తా అన్నాడు. రావడానికి 1-10 రోజులు పడుతుంది అన్నాడు. సరే, వచ్చాక చెప్పు. మాట్లాడేది ఉంది, సరేనా? నాతో చెప్పు బాయ్. వీరు ఏదైనా ఉంటే నన్నే చూసుకోమన్నాడు. అది ఏదైనా సరే. ఈ వారం లోడ్ వస్తుంది. సగం మీకొస్తుంది, సగం మాకొస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా పెద్ద రిస్క్. కొంచెం తేడా వచ్చినా పైనున్నోడు మామూలోడు కాదు. నేను చూసుకుంటా బాయ్. ఇంకో విషయం, మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు.
పరిస్థితులు బాగాలేవు. ఈ 2 రోజుల్లో 10 లక్షల సరుకు పంపిస్తున్న టార్గెట్ కాలేజ్ స్టూడెంట్స్ 5,000 నుంచి 10,000 మంది. అన్నా, ఆ గురువు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. మొన్న 2 కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతోటి డీల్ చేపిస్తున్నాడు. అందులో ఒకరిని పరిచయం చేసుకో, వాణ్ణి నా దగ్గర తీసుకురా, తర్వాత నేను చూసుకుంటా. అన్నా, చెప్పాను కదా, మనోడే ఫనీ. హలో ఫనీ. హాయ్. ఏం లేదు, డైరెక్ట్ పాయింట్కి వస్తా. నువ్వెప్పుడు ఒకని కింద చేస్తావా, లేదా నీకు నువ్వే కింగులా ఉంటావా? నువ్వు ఒకని కింద చేస్తే ఎప్పుడు కిందనే ఉంటావు. ఇంతకేమంటావు? ఫనీ, నాతో చేతులు కలుపు, ఈ పాతపట్నం మొత్తం వేలేద్దాం. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ రోజు కోసం. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హలో నాని, ఎక్కడున్నావురా? కొంచెం వర్కులు ఉన్నా, చెప్పు. నీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఏం మాట్లాడాలి? మా అన్నయ్య గురించి, నీ గురించి మాట్లాడాలి. మెన్నయ్య లేడా? లేడు, ఇప్పుడే ఎవరో కాల్ చేసి బయటికి వెళ్ళాడు. సరే ఉండు, వచ్చాక కలుస్తా. ఫనీ, ఇంకో విషయం. ఎవరు? గర్ల్ ఫ్రెండా? దానికంత సీన్ లేదు. ఇంతకు ప్లాన్ ఏంటో చెప్పు. తేజ, అన్నా, మనం వేసిన ప్లాన్ చెప్పు. ఏం లేదన్నా, ఇప్పుడు డన్. ఏంటి ఒకటే ఫోన్ చేసి రమ్మంటున్నావు? ఏమైంది? నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? చెప్పు. మా అన్నయ్య నువ్వు ఏం పని చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు? దీనికి మేము చేసే పనులన్నీ తెలిసిపోతున్నాయి. ఏంది అను, నేను 2 రోజులు దాన్ని కనపడను. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మీరేం చేస్తున్నారో నాకేం తెలియట్లేదు. అడిగిన దానికి సమాధానం లేదు. గురువు తెలియకుండా చాలా రిస్క్ చేస్తున్నా. ఈ సరుకుని డెలివరీ చేసి రమ్మన్నాడు. నిన్న సాయంత్రం గురువుని కలిసా. ఇందులో 10 లక్షల సరుకు ఉంది. ఇది పక్క స్టేట్లు ఇచ్చి రమ్మన్నాడు గురువు. ప్లాన్లో చిన్న చేంజ్. మనమే కలిసి సెట్ చేద్దాం. ఆ సిచ్యుయేషన్ని మనమే కిడ్నాప్ చేసి ఆ 10 లక్షలు కూడా మనమే కొట్టేద్దాం. ప్లాన్ బాగానే ఉంది. గురువుకి ఈ విషయం తెలిస్తే అదంతా మేము చూసుకుంటాం. నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు, తిరిగి వచ్చాక రంగంలోకి దిగుదాం. ఇంతకు ఎవరిని సెట్ చేశారు? నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడు, వాడిని సెట్ చేశా. అదిగో వాడే కాల్ చేస్తున్నాడు. అదిగో వాడే వస్తున్నాడు. ఇందులో 10 లక్షల సరుకు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా తేవాలో నేను నీకు చెప్తా. తీసుకెళ్ళు. ప్లీజ్ అన్న, నాకేం తెలియదన్న, నేను చేయనన్నా. ప్లీజ్ తీసుకో, పట్టుకో. పట్టుకోమన్నా, పట్టుకో. పట్టుకోమన్నా, పట్టుకో. పట్టుకో. చెప్పింది చెయ్యి. తీసుకో. ప్లీజ్ అన్న, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. పని అయిపోయాక 1,00,000 రూపాయలు ఇస్తా, తీసుకొని దుబాయ్. తెలిస్తే చంపేస్తాను అన్న. వద్దన్న, ప్లీజ్ అన్న. సరే నేను వెళ్తున్నా. లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్స్ని కలవాలి. సరే, నీ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఈవినింగ్ లోపు వెళ్ళిపోతా. గురుబాయ్, నీ దగ్గర కొత్తగా చేరిన ఫనీగాడు నిన్ను మోసం చేస్తుండు. ఏం మాట్లాడుతున్నావు? వాడితో కొంచెం జాగ్రత్త, అలర్ట్ ఉండు బాయ్. సరే, నేను చూసుకుంటా. అన్నా, ఏమన్నా ప్లానా అన్నా? తిక్కలోడు అనుకున్నా, తెలివైన వాడివే. నేను గురుబాయిని మాట్లాడుతున్నా. హలో బాయ్. ఫనీగాడు మనల్ని మోసం చేశాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రంలో వాడి పని అయిపోవాలి. ఓకే బాయ్. రేయ్, చెప్పింది విన్నావుగా, సాయంత్రంలో పని అయిపోవాలి. వెళ్ళు.
రెడీ ఉన్నారుగా, వాడి టిప్పర్ చేతిలో మిస్ అవ్వకూడదు. వాడిని కిడ్నాప్ చేసి మన దగ్గర తీసుకురా. హలో, నేను వెళ్తున్నా. సతీష్, మీ వాడు రెడీగా ఉన్నాడా? మా వాడు నిన్ను కలుస్తాడు, తీసుకొని వెళ్ళు. ఒకళ్ళ నీ దగ్గర మిస్ అయితే మా వాడు చూసుకుంటాడు. రైట్, అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగాలి. గురుబాయ్ చెప్పింది విన్నావుగా, సాయంత్రం లోపు పని అయిపోవాలి. జాగ్రత్త. నాకు ఒక పని చేసి పెట్టాను నువ్వు, అది నేను చూసుకుంటా. సతీష్, మావాడు వచ్చి నీకు సరికిస్తాడు. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగాలి. అస్సలు మిస్ అవ్వదు. ఏంట్రా ఇంత ఎందుకు రమ్మన్నావు? ఫనీగాడు నా చెల్లి లవ్ చేసుకుంటున్నారా? అడ్డొస్తే ఎవరిని చూడు. కొన్ని రోజుల నుండి వాడికి నాకు అస్సలు పడట్లేదు, అందుకే వాని చెల్లెని లవ్ చేసేటట్టు చేశా. అడ్డొస్తే ఎవరిని చూడు. మాట్లాడరా, నువ్వన్నా మాట్లాడరా ప్లీజ్ రా. చేయగలుపుకోండి, ఫస్ట్ అయితే చేయగలుపుకోండి, చేతులు కలుపుకోండి. మనకు ఎందుకు ఈ గొడవలు? మనం ఫ్రెండ్స్ రా, మనకెందుకు ఈ పంచాయతీలు? ఈ పాత పట్టణంలో మన ఫ్రెండ్స్ ఉన్నారంటే అది మనమేరా. హలో సతీష్, నేను గురుని మాట్లాడుతున్నాను. చెప్పండి బాయ్. ఇక నువ్వు గురుబాయ్ గ్యాంగ్లో చేరినట్టే. నీ వర్క్ స్టైల్ నాకు మస్తు నచ్చింది. మొన్న నీ గురించి మొత్తం చెప్పాడు. ఆ ఫనీగాడు నీ చెల్లి విషయంలో నిన్ను, సరుకు విషయంలో నన్ను, ఇద్దరిని మోసం చేశాడు. వాడిని వేసేసి మంచి పని చేశావు. ఇప్పటి నుంచి నీ లెవెల్ మారిపోతుంది. కానీ ఒక్క విషయం, దందాలో నీ ఫ్రెండ్ని మర్డర్ చేసినంత ఈజీగా ఉండదు. చాలా రిస్క్ ఉంటుంది. కొన్ని లెక్కలుంటాయి. కొంచెం కూడా తేడా రాకూడదు. నా విషయంలో కూడా అంతే బాయ్. కొంచెం తేడా జరిగినా ఎవరిని లెక్క చేయను, అన్ని లెక్కలు తేల్చేస్తా. అది సతీష్ గారి లెవెల్. శబాష్, నీ ధైర్యం నాకు నచ్చింది. ఒకసారి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. మిగతా విషయాలు మున్నా చెప్తాడు. ఇక్కడ మనతో పాటు చాలా పెద్ద పెద్ద గ్యాంగులు ఉన్నాయి. ముందు ముందు నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. రెడీగా ఉండు. సరే బాయ్. గురుబాయిని కలిశాను. ఈ దందా గురించి పూర్తిగా చెప్పాడు. ఈ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. అలా డబ్బు మీద ఆశతో నాకే తెలియకుండా చాలా తప్పులు చేశాను. చాలా ఎత్తుకెదిగి నేను చేసిన ఈ పొరపాట్ల వల్ల ఈ ప్లాన్ వర్క్ అవుతుందా? ఏం ప్లాన్? అదే ఫనీగా నిరికించావు కదా. గురు ఎలాగైనా ఫనీగాని లేపేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? గురువు గురించి నీకు పూర్తిగా తెలియదు. కొన్ని రోజుల క్రితం ఆ విజయ్ గారి ఫ్రెండ్స్ని ఇలాగే ఇరికిచ్చా. వాడు ఆవేశంలో
ఇద్దరిని లేపేశాడు. గురు అంత తెలివైనడు ఏం కాదు, ఎవ్వరేం చెప్పినా ఈజీగా నమ్మేస్తాడు. పాత పట్టణంలో దేవరగుట్ట కింద మామిడి తోటలో జరిగిన సంఘటన ఎప్పటికీ మర్చిపోనిది. ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపడం చూస్తారా మీరు? నా కొడకల్లోరా ఎవర్రా మీరు? నీ సంగతి ఏంటో? అడ్డొస్తే ఎవ్వరిని చూడను. ఇప్పటి వరకు గురువుని చంపేంత ధైర్యం ఎవ్వడికి లేదురా. గురురా గురు. పాపం, అలా మోసం చేయడం తప్పు కదా అన్న. ఏయ్, ఇలా చేస్తేనే బతకగలం. మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. అమ్మ నా కొడక, అర్థమైందా? ఇలాగే అంటే నన్ను కూడా ఏదో ఒక రోజు తీరికిస్తావుగా. రే విజయ్, ఇప్పుడే ఓ విషయం తెలిసిందిరా. సురేష్ ప్రేమని చంపింది ఎవరో కాదు, ఆ గురుగాడేరా. చాలా దారుణంగా చంపాడట్రా. ఏం మాట్లాడుతున్నారా? అసలు సురేష్ ప్రేమ్ ఎవరో కూడా తెలియదు కదా. దానికి కారణం ఆ కిట్టుగాడేరా. ఆ కిట్టుగాడు కావాలని ఇదంతా చేశాడు. కొన్ని నెలల క్రితం అమ్మోరి గుడి దగ్గర జరిగిన సంఘటన గుర్తుందా? అది మనసులో పెట్టుకునే అప్పటి నుండి నిన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాడు రా. నువ్వేదో ఒకటి చేయాలరా, లేదంటే ఇలాగే ఉంటే నీతో పాటు నీ తమ్ముడు వినయ్ గాని కూడా. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ వదిలేసా, ప్రశాంతంగా బ్రతుకుతున్నా. నన్నేం చేసా కొంచెం కూడా భయపడ్డా. అదే నా తమ్ముడు జోలికి వస్తే మాత్రం గురువు కాదు కదా, వాడిని పుట్టించిన ఆ దేవుని కూడా వదిలిపెట్టను. కూల్ 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 రా, కూల్ రా. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావురా? మళ్ళీ నేను మారే టైం వచ్చింది. రే విజయ్, ఏం మాట్లాడుతున్నావురా ఈ టైంలో ఇలా? విజయ్ కాదు, విజయ్ దాస్. రే, ఆ కిట్టుగాడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాడి వల్ల ఎంతమంది జీవితాలు ఆగమయ్యా తెలుసా? తొందరపడుతున్నాయవరా, ఆలోచించు ఒకసారి, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు అని చంపితే మీ తమ్ముడు వినయ్ గారి పరిస్థితి ఏంట్రా? ఆలోచించు. ఇప్పటి వరకు నేను ఆలోచించింది వాడి గురించే కదరా. అడ్డొస్తే ఎవరిని చూడను. హలో, రేయ్ నీ అబ్బా, ఎక్కడున్నావురా? ఎందుకు, ఏమైందన్నా? ఆ విజయ్ గారి తమ్ముడు నాకు దొరికి నా దగ్గరనే ఉన్నాడు. అవునా? ఎప్పుడు? అర్జెంటుగా రా. ఓకే, వస్తున్నా. రే విజయ్, రే కిట్టుగాడికి వినయ్ గారు దొరికాడంట. నువ్వు అర్జెంట్గా వెళ్ళు, మన వాళ్ళందరినీ తీసుకొస్తా. రే, జాగ్రత్తగా ప్యాక్ చేయండి. ఇవాళ రాత్రి కల్లా సరుకు చేరిపోవాలి. మళ్ళీ కాళీబాయి మనకు ఫోన్ చేయకూడదు. సతీష్ గడ్ వచ్చిన తర్వాత దందా డబల్ అయిపోయింది. ఇలాగే కంటిన్యూ అయితే పాతపట్టణం మొత్తం నా సొంతం అయిపోతుంది. రేయ్, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. నేను చేసిన ఈ పొరపాట్ల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయా.
నమస్తే గురువుగాయ్. నమస్తే. నీ గురించి అనుకుంటున్నా. చూసావుగా, సరుకు వచ్చింది, తీసుకెళ్ళి. గురు, ఇప్పటి నుండి ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇప్పటి నుండి నేను చేయను. ఏంటి, పార్ట్ టైం ఎక్కువ కావాలా? ఇంకో 2% తీసుకో. ఎంతైనా నువ్వు వచ్చినప్పటి నుంచి బిజినెస్ బాగా పెరిగింది. పర్లేదు, తీసుకో. ఏం పర్లేదు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. వాటా గురించి కాదు, మొత్తానికే వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేస్తున్నా. చూడు, నేను 10 సంవత్సరాల నుంచి వదిలేద్దామని అనుకుంటున్నా. అయ్యిందా? ఒకసారి గ్రౌండ్లోకి దిగాక అయితే అవుట్ అవ్వాలి లేదా విన్ అవ్వాలి, అంతేగాని మధ్యలో వదిలేసిపోతానంటే ఎలా? అవనే నాకు తెలీదు. నేను పని మానేస్తున్నా, అది చెప్పడానికి వచ్చా. వెళ్తున్నా, మళ్ళీ రాను. కాదు కూడదు అని నా జోలికి వస్తే తెలుసు కదా సతీష్. వెళ్తున్నా, మళ్ళీ రాను. రేయ్, రేయ్, ఏంట్రా వీడు ఇలా మారిపోయాడు? మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు మళ్ళీ ఈ పనిలోకి రావాలి. ఎంత ధైర్యం ఉంటే గురుబాయికి నేను రానని చెప్తాడా? చూస్తాను ఎలా రావు. వాడికొచ్చేళ్ళింది కారా, వస్తాడు, వాడే వస్తాడు, వచ్చేలా చేస్తా. హలో సతీష్, నీ పాటికి నువ్వు మధ్యలో రానని వెళ్ళిపోయావు. కానీ ఉప్పిగాడి గురించి తెలుసు కదా, వాడు నీ చెల్లిని చూశాడంట. వాడు నీ చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. ఈ పాటికి నీ చెల్లిని వాళ్ళు మన పాత గోడౌన్లో ఉన్నారు. వెళ్ళి కాపాడుకో. రాయ్ గురు, వద్దు, తప్పు చేస్తున్నావు. నా చెల్లి మీద చిన్న గీత పడ్డా, ఆ ఉప్పిగాడి చావు నీ చావు నా చేతిలోనే. గుర్తుపెట్టుకో. వస్తున్నా. ఏంట్రా ఇలా వచ్చావు? నా చెల్లెక్కడా? నా చెల్లెక్కడా? నా చెల్లెలు ఏం చేశారా? నీకంటే ఎక్కువ ఉందంట్రా నీ చెల్లికి. అదే పొగరు. కానీ అదే ఎంత నీ చెల్లి సూపర్. రేయ్, నేను నీ చెల్లిని ఏం చేయలేరా, జస్ట్ రేప్ చేశా అంతే. రేయ్, ఏం చేసావురా? ఏం చేసావురా వాడి చెల్లిని? రే సతీష్, నీ చెల్లిని కావాలని రేప్ చేయలేరు. ఏదో మత్తులో జరిగిపోయింది. అది నేను కావాలని చేయలేదు, ఏదో మొత్తంలో జరిగిపోయింది అంతే. మత్తులోనా? మత్తులోనా అయితే ఏదైనా చేసావా?
ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు చెప్పు. ఎందుకు చేసావు చెప్పు. దమ్ముంటే నా దగ్గర రావాల్సిందిరా. చెల్లెం చేసిందిరా. ఆ గురువుగారికి నేను ముందే చెప్తా. ఆ కొడక ఇలాంటి ఎదవల వల్ల చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బయటికి రాలేకపోతుర్రా. ఆడవాళ్ళంటే ఒక్కడికి కూడా గౌరవం లేదురా. ఇంకోసారి నా జోలికి కానీ నా చెల్లి జోలికి కానీ వస్తే కొడక నిన్ను చంపేటోడు కూడా ఎవడో ఒకడు వస్తారా? ఆ రోజు నేను చూస్తా, నీ చావును చూస్తారా? అన్నా మన వాళ్ళందరినీ కొట్టాడన్నా, తరిమి తరిమి కొట్టాడన్నా. గుప్పిగానైతే రాడుతో కొట్టి మరీ చంపేశాడన్నా. నీకు ముందే చెప్పా నా జోలికి రావద్దని. వాడు నా చెల్లి జోలికి వచ్చాడు, అందుకే చంపేశా. నిన్ను కూడా లేపేయడానికే వచ్చా. రే నీ అవును, నేను డబ్బు మీద ఆశతోనే ఈ పని చేయడానికి ఒప్పుకున్నా. అంతేకాని నేను చేసిన ఈ పని వల్ల ఎంతోమంది స్టూడెంట్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనం చేసే ఈ పనుల వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలు అయిపోతున్నారు. నీ వల్ల, ఈ డ్రగ్స్ వల్ల ఎంతోమంది స్టూడెంట్ భవిష్యత్తు ఆగమైపోతుంది. కేవలం నువ్వు మే డ్రగ్స్ వల్ల. నీ వల్ల నా చెల్లి జీవితం నాశనం అయిపోయిందిరా. రే నీ చెల్లిని వాడేం రేప్ చేయలేదు, నేనే అలా ఫోన్ చేసి అబద్ధం చెప్పా. అయితే నా చెల్లెక్కడా? నా చెల్లెక్కడా? నా కొడుకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తావురా? రే నీ చెల్లి నీ ఫ్రెండ్ దగ్గరే ఉంది, అదే ఆ ఫణిగాడి దగ్గర. వాడి దగ్గర ఎందుకుందో అక్కడికి వెళ్ళి మాట్లాడరా. సతీష్ గారిని చెల్లని లవ్ చేస్తున్నాడు. మా అన్నయ్యకి మీకు ఏమైనా గొడవ అయిందా? అరే నాని, మా అన్నయ్యకి మన విషయం తెలిసిపోయిందిరా. నేను వెళ్తున్నా. లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్స్ని కలవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అను వాడి దగ్గర కులుకుతూ ఉంది. ఇంతకు సర్ది తెచ్చిరా. అరే సతీష్, ఏంద్రా ఇలా గొడవ? గట్టిగా మాట్లాడితే వాడిని నీ చెల్లే కాపాడుతుందిరా. మా అన్నయ్యకి మన విషయం తెలిసిపోయిందిరా. నాని జాగ్రత్త. రేయ్ నీ చెల్లి వాడి దగ్గరే ఉంది, వెళ్ళి కాపాడుకోపో. నాని లేరా, నాని లేరా. అసలు నీకు వాడికి ఎందుకురా పడదు? నా దగ్గరికి రాకముందు మీరిద్దరు ఏం చేసేవారా? మీకు గొడవలు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. పెద్ద చెప్పొచ్చాడు. వాడిని నీ చెల్లి ఎందుకు కాపాడుతుందో ముందు అది తెలుసుకో.
అస్సలాట మీకు ముందుందిరా. నువ్వు వెళ్ళాలి, మా అన్నయ్యతో మాట్లాడాలి. వెళ్ళి మా అన్నయ్యతో ఫైట్ చేయాలి. అయితే ఆట ఇంకా పూర్తవ్వలేదన్నమాట. అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేస్తుంటాం, వాటిని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓ షిట్, రే విజయ్, రే కిట్టుగాడికి వినయగాడు దొరికాడంట. రే గిట్టు, ఇవాళ నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. నా ప్రాణం అనుకున్న నా తమ్ముడు జోలికొచ్చా. ఇవాళ నుంచి నీ చావునై తిరుగుతా. ఇప్పుడు రెడీగా ఉండురా. ఇన్ని రోజులు ఆట నువ్వు ఆడావు కదరా, అయితే అస్సలు ఆట ఇప్పుడు నేను మొదలు పెడతా. ఈ విజయ్ దాస్తో ఆట మొదలవుతుంది. చావుకు రెడీగా ఉండండి రా. చూసుకుందాం.